కాళేశ్వరం మాదిరిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కమిషన్ వేసి విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను తెలపాలని కాంగ్రెస్ నేతలు కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కృష్ణానది జలాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కేవలం కమిషన్ల కోసమే తుమ్మిడిహట్టి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులంతా కూడా భయంతో సభ నుంచి పారిపోయారని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు. మరోవైపు పలువురు బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రజాసేవలో కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. గాంధీభవన్లో పీసీసీ చీఫ్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. మహబూబాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలు కేసముద్రం మార్కెట్ మాజీ చైర్మన్, రాష్ట్ర ముదిరాజు సంఘం కార్యదర్శి నీలం సుహాసిని దుర్గేష్, ఎంఈపీఏ రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ సహా సర్పంచులు, మాజీ సర్పంచులు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మహేష్ గౌడ్. పోయిన ముఖ్యమంత్రి 7,00,000 కోట్ల అప్పులు పెట్టిపోయినా దాని గాడిలో ప్రజలు ఎన్నికలకు ముందు శ్రీ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి సమక్షంలో జరిగిన మాట ప్రకారం మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఎంత కష్టతరమైనా ఒక్కొక్కటిగా మేము ముందుస్తూ తీరుస్తా పోతా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై విచారణ చేపట్టాలన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేవలం కమిషన్ల కోసమే తుమ్మిడిహట్టి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా జూరాల నుంచి మార్చారన్నారు. పైసలన్నీ నచ్చిన వ్యక్తులకు దోచిపెట్టారన్నారు. కాళేశ్వరం మాదిరిగా పాలమూరుపై విచారణ కమిషన్ వేసి ప్రజలకు వాస్తవాలు తెలపాలని కోరారు ఎంపీ చామల. ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులంతా భయంతో సభ నుంచి పారిపోయారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మూసీపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సభను బైకాట్ చేశారన్నారు. హరీష్ రావుపై కుట్ర చేస్తున్నట్టు తమకు అనిపిస్తోందన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి హరీష్ రావు గొంతు వినపడకుండా సభలో ముఖం కనపడకుండా కావాలనే బైకాట్ చేయించారని ఆరోపించారు. స్పీకర్ గారు వారికి అవకాశం ఇస్తే మూసీ నదిపైన మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రశ్నోత్తరాల సభలో మీకు వచ్చిన ప్రశ్నకు మీరు దాన్ని జవాబు తీసుకొని ప్రయత్నం చేయాలి తప్ప ఎంతకాలం రాజకీయం చేయాలని చెప్పండి, ఎంతకాలం ఏదోటి గిచ్చి లొల్లి పెట్టుకొని వెళ్ళిపోవాలని చెప్పండి తపంతో చేసినటువంటి కార్యక్రమం కానీ తప్ప. నిన్న మొన్ననే డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అపాయింట్ అయిన వ్యక్తికి ఈరోజు మాట్లాడొద్దు, నువ్వు మొత్తం సెషనే బైకాట్ చేయి అని చెప్పి తీసుకున్న నిర్ణయము కేసీఆర్ గారికి తెలియకుండా తీసుకుంటారని నేను అనుకోను. ఒకవైపు పదవి ఇచ్చినట్టే హరీష్ రావు గారికి ఇచ్చి ఇంకోవైపు శాసనసభ అయిపోయేదాకా ఆయన వాయసు వినబడొద్దు, ఆయన ముఖం ప్రజలలో కనబడొద్దు అని చెప్పి కుట్ర చేసినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసే నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. కరీంనగర్ జిల్లాలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు మల్లు రవి. పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరిగి బీఫామ్ ఇచ్చినప్పుడు ఆ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైనా పోటీ చేస్తే వెంటనే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కృష్ణానది జలాలపై చర్చించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 7 ఏళ్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై డీపీఆర్ ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు.